హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆసిలేషన్స్ చాప్టర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ఆసిలేషన్స్ చాప్టర్లో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే పీరియాడిక్ మోషన్. వాట్ ఈజ్ మీన్ బై పీరియాడిక్ మోషన్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఆసిలేటరీ మోషన్. తర్వాత వైబ్రేటరీ మోషన్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ అంటే ద మోషన్ విచ్ రిపీట్స్ ఇన్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వల్స్. దట్ మోషన్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ మోషన్. అంటే సర్టన్ టైమ్ ఇంటర్వల్స్ తర్వాత మోషన్ కనుక రిపీట్ అయింది అంటే ఆ మోషన్ ఏమంటారంటే మనం పీరియాడిక్ మోషన్ అని అంటారు. సో మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఆల్ ద ప్లానెట్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద సన్, దట్ ఈస్ పీరియాడిక్ మోషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ద మోషన్ ఆఫ్ ఫ్యాన్ బ్లేడ్స్ అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్, అది కూడా పీరియాడిక్ మోషన్. ఆసిలేషన్స్ ఆఫ్ ఏ సింపుల్ పెండలం, పీరియాడిక్ మోషన్. ఆసిలేషన్స్ ఆఫ్ ఏ లోడెడ్ స్ప్రింగ్, అది కూడా మనకి పీరియాడిక్ మోషన్. అంటే మోషన్ కనుక రిపీట్ అయితే దాన్ని పీరియాడిక్ అంటారు. మోషన్ కనుక రిపీట్ అయితే దాన్ని ఏమంటారంటే పీరియాడిక్ మోషన్ అని అంటారు. ఈ ఆసిలేటరీ మోషన్ తర్వాత వైబ్రేటరీ మోషన్ ఏంటంటే మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్లో స్పెషల్ కేసెస్ అవి. అంటే ఈ ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటంటే ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ ఆసిలేటరీ మోషన్ ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. దట్ మోషన్ ఈజ్ కాల్డ్ ఆసిలేటరీ మోషన్. అయితే ఆసిలేటరీ మోషన్ అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతాం, కానీ వైబ్రేటరీ మోషన్ కూడా ఆసిలేటరీ మోషన్ టైపే, కాకపోతే దాన్ని మనం క్యాచ్ చేయలేం, దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ మొత్తాన్ని కూడా ఒక సర్కిల్ని తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. దీంట్లో మనం ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. క్లియర్గానండి. చూడండి, ద సర్కిల్ బై విచ్ వి ఎక్స్ప్లెయిన్ SHM, దట్ సర్కిల్ ఈజ్ కాల్డ్ రెఫరెన్స్ సర్కిల్. చూడండి, ఇక్కడ ఈ రెఫరెన్స్ సర్కిల్ అంటే ఈ సర్కిల్లో మనం ఏం చేద్దాం అంటే ఒక పార్టికల్ తీసుకుందాం, P అనే పార్టికల్. ఇనీషియల్గా ఈ పార్టికల్ ఎక్కడ ఉందంటే T=0 దగ్గర 5 యాంగిల్ చేస్తే ఇక్కడ ఉంది. సో ఈ పార్టికల్ ఈ విధంగా రొటేటరీ మోషన్లో ఉన్నప్పుడు ఈ పార్టికల్ నుంచి మనకి డయామీటర్ మీద గీసిన ప్రొజెక్షన్స్ ఉన్నాయి. Y డయామీటర్కి తర్వాత X డయామీటర్కి గీసిన ప్రొజెక్షన్స్ ఉన్నాయి. ఈ ప్రొజెక్షన్స్ అనేవి కదులుతూ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు O. ఇవి ఆసిలేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఈ P అనే పార్టికల్ ఇనీషియల్గా T=0 దగ్గర P అనే పాయింట్ దగ్గర ఉంది. దీనికి సంబంధించిన కరస్పాండింగ్ ప్రొజెక్షన్ Y డయామీటర్ మీద గీస్తే దట్ ఈస్ N, మనకి ఇక్కడ ఉంది. మరి అదేవిధంగా దానికి కరస్పాండింగ్ ప్రొజెక్షన్ ఆన్ ద X డయామీటర్ ఇక్కడ ఉంది, M దగ్గర ఉంది. ఎప్పుడైతే ఈ P అనే పార్టికల్ అనేది T అనే టైంలో ఒమేగా యాంగులర్ వెలాసిటీతోని ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంటుంది కాబట్టి P' వచ్చింది అనుకో. P' వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, కరస్పాండింగ్ ప్రొజెక్షన్ ఆన్ Y యాక్సిస్ మీద N దగ్గరకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు దీని కరస్పాండింగ్ ప్రొజెక్షన్ ఆన్ X యాక్సిస్ మీద ఇక్కడ ముందు జరిగింది. అంటే ఈ విధంగా ఈ మోషన్ కనుక ఈ P అనేది ఇట్లా ఫాస్ట్గా ఇలా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉండి ఇలా ఫాస్ట్గా రొటేట్ అవుతూ ఉంటే దీని నుంచి గీసిన ఈ ప్రొజెక్షన్స్ అనేవి Y యాక్సిస్ మీద ఇలా ఈ విధంగా O అనే బిందుని ఆధారంగా చేసుకొని ముందుకి వెనక్కి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మోషన్లో ఉంటూ ఆసిలేట్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మనకి X డయామీటర్ మీద గీసిన ప్రొజెక్షన్ కూడా ఈ O అనే పాయింట్ని బేస్ చేసుకుంటూ ఇలా ముందుకి వెనక్కి ఇలా కదులుతుంటుంది. అంటే రెండు ప్రొజెక్షన్స్ కూడా మనకి ఏమవుతాయంటే ఆసిలేటరీ మోషన్లో ఉంటాయి. సో ఈ రెండు ఆసిలేటరీ మోషన్లో ఉంటాయి. ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ ఆసిలేటరీ పార్టికల్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది మెయిన్ పొజిషన్ అనుకుందాం, O అనేది మెయిన్ పొజిషన్. అది ఎప్పుడైతే మనకి P అనే పార్టికల్ అనేది ఇక్కడ నుంచి P' వచ్చిందో అప్పుడు దీని నుంచి గీసిన ఈ ప్రొజెక్షన్ కూడా మనకి O నుంచి ఏమైందంటే N వరకు వచ్చింది.
ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్ ఇచ్చే మనం ఆ డిస్ప్లేస్మెంట్ని మెజర్ చేస్తాం. దాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. దాన్ని మనం కనుక్కోవాలి అంటే సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇదేంటంటే మనకి రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా, ఇది రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఆ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మనం అనుకుందాం అంటే ఏ అనుకుందాం. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఒమేగా టీ ప్లస్ 5 అయిందనుకోండి, ఈ యాంగిల్ కూడా నీకు ఏమవుతుందంటే ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఓఎన్పి డాష్ మనకి ఏమవుతుంది, సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇగో ఒమేగా టీ ప్లస్ 5 ఈ యాంగిల్ మొత్తం ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే y/a అవుతుంది. y/a. సో y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇక్కడ నేను ఏని క్యాపిటల్ లెటర్ రాస్తాను, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే ఈ సైన్ ఫంక్షన్ కూడా ఇదేంటంటే పీరియాడిక్ ఫంక్షన్. సైన్ ఫంక్షన్ కూడా ఏంటంటే పీరియాడిక్ ఫంక్షన్. కాబట్టి మనం ఆ పీరియాడిక్ ఫంక్షన్స్తోనే ఈ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ మనం రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో ఈ ఒమేగా టీ ప్లస్ 5 ఉందా లేదా, దాన్ని ఏమంటారంటే ఫేజ్ అంటారు. దాన్ని ఏమంటారు, ఇది ఫేజ్. ఇక్కడ ఈ 5 ఉందిగా, ఈ 5ని ఏమంటారంటే 5 ఈజ్ కాల్డ్ ఎపోక్ అంటారు, ఆర్ ఫేజ్ కాన్స్టెంట్ అంటారు. 5 ఈజ్ కాల్డ్ ఎపోక్ ఆర్ ఫేజ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఈ విధంగా ఈ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 తీసుకున్నాం మనం. ఇప్పుడు దీంట్లో t ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూషన్ చేద్దాం. t ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకి 5 ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు అప్పుడు ఎంత వస్తుందంటే y ఈజ్ ఈక్వల్ ఏ సైన్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. అంటే y ఈజ్ ఈక్వల్ 0 దగ్గర నుంచి మోషన్ స్టార్ట్ అయింది. y యాక్సిస్ మీద ముందుకి వెనక్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కదులుతూ ఉంటుంది. కాబట్టి మోషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మీన్ పొజిషన్. సో ఓకేనా, y ఈజ్ ఈక్వల్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా ఫార్వర్డ్ బ్యాక్ పాజిటివ్ y యాక్సిస్ అండ్ నెగిటివ్ y యాక్సిస్, అంటే పాజిటివ్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఎక్స్ట్రీమ్ అలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఈ t ఈజ్ ఈక్వల్ 0 పెట్టినప్పుడు ఉండే ఫేజ్ని ఏమంటారంటే ఇనీషియల్ ఫేజ్ అంటారు. దాన్ని ఏమంటారు, ఇది ఇనీషియల్ ఫేజ్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనకి దీని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇగో ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇగో ఈ ట్రయాంగిల్ అంటే ఇది ఓఎంపి. దాంట్లో మనకి ఈ ఓఎంపి లేకపోతే ఇక్కడ తీసుకుందాం, ఓ తర్వాత ఓఎంపి డాష్ ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో మనకి ఏమవుతుందంటే కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆసిలేటింగ్ పార్టికల్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఎస్హెచ్ఎంలో డిస్ప్లేస్మెంట్ని మెజర్ చేయాలి అంటే మనకి మెయిన్ పొజిషన్ ఇచ్చే మెజర్ చేయాలి. కాబట్టి కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే x/a అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. ఇది కూడా మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ విచ్ ఈజ్ ఇన్ ఎస్హెచ్ఎం. అయితే ఈ ఈక్వేషన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే పార్టికల్ అనేది మనకి ఎక్స్ట్రీమ్ దగ్గర స్టార్ట్ అయ్యిందంటే, స్టార్టింగ్ పాయింట్ ఎక్స్ట్రీమ్ అయింది అంటే అప్పుడు మనం x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 తీసుకొని మనం స్టార్ట్ చేయబోతాం. ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో t ఈజ్ ఈక్వల్ 0, 5 ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూషన్ చేయండి. చేస్తే నీకు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 0 అంటే x ఈజ్ ఈక్వల్ ఏ. చూసారా, x ఈజ్ ఈక్వల్ ఏ అంటే ఆ ఏ అంటే ఏంటంటే ఇది యాంప్లిట్యూడ్. అంటే యాంప్లిట్యూడ్ దగ్గర స్టార్ట్ అయింది. స్టార్టింగ్ పాయింట్ అంటే యాంప్లిట్యూడ్ దగ్గర స్టార్ట్ అయింది. యాంప్లిట్యూడ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆసిలేషన్ చేయడం మొదలు పెడుతుంది.
కాబట్టి ఇది సింపుల్ హార్మోనిక్ మోషనే, ఇది సింపుల్ హార్మోనిక్. ఇప్పుడు దీనికి తేడా ఏంటంటే ఈ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ వైకి, తర్వాత x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ వైకి తేడా ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పార్టికల్ అనేది ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఈ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్కి జనరల్ ఈక్వేషన్. సో కాబట్టి ఈ t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర phi ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ XA. t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఉండే ఫేజ్ని ఏమంటారంటే ఎపోక్ అంటారు. అంటే పార్టికల్ అనేది మనకి t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఎక్కడైతే ఉందో అప్పుడు అది చేసే ఫేజ్ని ఇనీషియల్ ఫేజ్ అంటారు. ఇనీషియల్ ఫేజ్ అంటారు. కాబట్టి ఈ విధంగా సింపుల్ హార్మోనిక్ మోషన్ మొత్తాన్ని కూడా మనం ఈ సర్కిల్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో కాబట్టి వాట్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్? జనరల్ ఈక్వేషన్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై, ఆర్ ఇంకోటి ఏంటి x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ ఫై. ఇక్కడ లాగరిథం ఫంక్షన్ కానీ లేకపోతే మనకి ఈ పవర్ ఫంక్షన్ కానీ ఇవి కానీ మనం వాడం సింపుల్ హార్మోనిక్ మోషన్, ఎందుకంటే దోస్ ఆర్ నాట్ పీరియాడిక్ మోషన్. అవి మనకి పీరియాడిక్ మోషన్ అనేవి కావు కాబట్టి వాటిని మనం ఇక్కడ వాడం. ఓన్లీ మనకి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఉంటాయిగా, అవే పీరియాడిక్ మోషన్. ఇంకా దీని గురించి మనం ఇట్లా డెప్త్గా వెళ్ళిపోతే మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ అసలు ఒక ఆసిలేషన్ అంటే ఏంటి? అసలు మనకి ఒక ఆసిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, పార్టికల్ స్టార్ట్ అయ్యి ఇలా ముందుకు వెళ్ళిపోయింది పాజిటివ్ ఎక్స్ట్రీమ్, తర్వాత పార్టికల్ అనేది ఇటువైపు కూడా వచ్చింది, నెగిటివ్ ఎక్స్ట్రీమ్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ పార్టికల్ అనేది పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పోయి మళ్ళీ మెయిన్ పొజిషన్కి వచ్చి తర్వాత నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పోయి తర్వాత మెయిన్ పొజిషన్కి వస్తే ఒక ఆసిలేషన్ సమానం. ఒక ఆసిలేషన్ చేయడానికి పట్టే టైంని ఏమంటారంటే టైం పీరియడ్ అంటారు. దాన్ని ఏమంటారంటే టైం పీరియడ్ అంటారు. దట్ ఈజ్ ఇండికేటెడ్ బై t. ఇప్పుడు మీరు చూడండి, ఇది మధ్యలోంచి అంటే x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర నుంచి ఈ చివరి వరకు పోవడానికి పట్టే టైం ఎంత అంటే t/4. అంటే టోటల్ టైం మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ఏం చేసామంటే 4 భాగాలు చేద్దాం, t/4. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి మెయిన్ పొజిషన్ రావడానికి పట్టే టైం ఎంత అంటే ఇది కూడా t/4. సో ఇక్కడ కూడా మనకి ఈ మెయిన్ టు ఎక్స్ట్రీమ్ రావడం t/4, మళ్ళీ ఎక్స్ట్రీమ్ టు మెయిన్ రావడం t/4. మొత్తం టోటల్ టైం ఎంత t. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీని మొత్తాన్ని కూడా మనం ఒక సర్కిల్తోనే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీన్ని ఏమంటారంటే రెఫరెన్స్ సర్కిల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా పార్టికల్ అనేది మనకి ఇలా ఒక రొటేషన్ కంప్లీట్ చేసింది అనుకోండి. దీనికి ఈ పార్టికల్ నుంచి ఈ డయామీటర్ మీద గీసిన ప్రొజెక్షన్ అనేది మనకి ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేస్తుంది, ఒక ఆసిలేషన్. సో కాబట్టి ఇక్కడ రాగానే పట్టిన ఇదంతా అంటే టైం పీరియడ్ t. ఈ టైం పీరియడ్ని టీని ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ కవర్ చేసిన యాంగిల్ ఎంత అంటే 2π. కవర్ చేసిన యాంగిల్ అంతా 360 డిగ్రీలు తిరిగిందిగా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ టైం పీరియడ్ టీని మొత్తం కూడా 8 భాగాలు చేద్దాం. టైం పీరియడ్ టీ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అంటే 8 పార్ట్స్ చేద్దాం, 8 ఈక్వల్ పార్ట్స్. 1 2 3 4 5 6 7 8. రైట్. పార్టికల్ అనేది ఇలా ఒమేగా యాంగులర్ వెలాసిటీతోనే మనకి రొటేట్ అవుతుంది. సో ఇక్కడ రావడానికి పట్టే టైం ఎంత అంటే t/8. తర్వాత ఇక్కడ రావడానికి పట్టే టైం ఎంత అంటే t/4. అంటే ఏంటి దాని అర్థం అంటే పార్టికల్ అనేది మనకి మెయిన్ పొజిషన్ దగ్గర ఇప్పుడు పార్టికల్ అనేది ఇక్కడ ఆసిలేషన్ పార్టికల్ ఉందా లేదా? ఈ ఆసిలేషన్ పార్టికల్ అనేది మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి రావడానికి పట్టే టైం ఎంత అంటే t/4. ఇది కవర్ చేసే యాంగిల్ ఎంత అంటే ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అయింది, π/2 యాంగిల్. ఆ π/2ని ఏమంటారంటే ఫేజ్ అంటారు. అంటే నేను ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు π/2 అన్నాం. ఫేజ్ ఈజ్ ఈక్వల్ π/2 అంటే ఆటోమేటిక్గా మీరు ఎమ్మటే ఈ పార్టికల్ ఎక్కడుంది, ఈ పార్టికల్ ఎటువైపు పోతుంది అనేది దాన్ని తెలుసుకోవచ్చు. అంటే పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ తెలుసుకోవచ్చు, తర్వాత డైరెక్షన్ ఆఫ్
ఆసిలేటింగ్ పార్టికల్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను π/2 అన్నా. π/2 అంటే ఈ పార్టికల్ ఆసిలేట్ చేసే పార్టికల్ ఉందా లేదా, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఉంటుంది ఫేజ్ π/2 అంటే. మరి ఎటువైపు పోతుంది, టువర్డ్స్ మీన్ పొజిషన్, డౌన్వర్డ్ మోషన్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇది 1T/8, 2T/8, ఇదేంటంటే 3T/8, ఇదేంటంటే 4T/8, ఇదంతా అంటే 5T/8, ఇదంతా అంటే 6T/8, ఇదంతా అంటే 7T/8, ఇది 8T/8, దట్ ఈజ్ ఈక్వల్ T. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ 3T/8 అంటే ఇక్కడ ఉన్నట్టు పార్టికల్. సో కాబట్టి అది మనకి ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మెయిన్ పొజిషన్ మధ్యలో ఎక్కడో కూడా ఉన్నట్టు. ఇప్పుడు ఇదంతా అవుతుంది T/2 టైం. ఇది 4T/8 T/2 టైం, ఇది పై. ఇప్పుడు పార్టికల్ యొక్క నేను ఫేజు నేను π అన్నా. π అంటే దాని అర్థం ఏంటంటే పార్టికల్ ఎక్కడ ఉన్నట్టంటే మెయిన్ పొజిషన్ దగ్గర ఉన్నట్టు. పార్టికల్ ఎక్కడ ఉన్నట్టు మెయిన్ పొజిషన్ దగ్గర ఉన్నట్టు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇది మనకి π 3π/2, 3π/2 టైం అంతా 6T/8. అంటే పార్టికల్లో ఇప్పుడు ఫేజ్ 3π/2 అన్నాం అంటే ఇది ఎక్కడున్నట్టంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఉంటుంది. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే మళ్ళీ ఇటు పైకి పాజిటివ్ ఎక్స్ట్రీమ్ ఉంది, కిందకి నెగిటివ్ ఎక్స్ట్రీమ్ ఉంది. నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఉంటుంది. మరి అదేవిధంగా పార్టికల్ యొక్క ఫేజ్ 2π అన్నా. 2π అన్నప్పుడు మనకి అప్పుడు పార్టికల్ ఎక్కడున్నట్టంటే ఎక్కడున్నట్టు అంటే మెయిన్ పొజిషన్ దగ్గర ఉన్నట్టు. మెయిన్ పొజిషన్ దగ్గర ఉన్నది కాబట్టి ఫేజ్ అంతా అంటే 2π. అంటే ఒక పి అనేది ఒక రొటేషన్ చేస్తే అది ఎంత యాంగిల్ కంప్లీట్ అనేది 2π కంప్లీట్. ఆ లోపల దాని నుంచి డయామెట్రిక్ మీద గీసిన ప్రొజెక్షన్ అనేది ఒక ఆసిలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక ఆసిలేషన్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. దీని కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా మనం ఇక్కడ కనుక్కోవచ్చు. కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలో దానికి ఫార్ములా కూడా ఉంది. ఈ ఒమిగాని ఏమంటారంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఒమిగాని ఏమంటారు, అదే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు ఫార్ములా 2π/T. ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π/T. ఒమేగా అంటే ఇంకోటి కూడా ఉంది, మనం ఏం రాసుకోవచ్చు ఒమేగా అంటే, సో θ/T అని రాసుకోవచ్చు. θ/t ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే 2π/T అని రాసుకోవచ్చు. ఓకేనా. టీ అనేది ఏంటంటే టైం కాబట్టి ఎట్ ఎనీ టైం ద కరస్పాండింగ్ యాంగిల్ ఈస్ θ. ఇదేంటి క్యాపిటల్ టీ అనేది ఏంటంటే టోటల్ టైం అంటే ఒక రౌండ్ కొట్టడానికి, ఒక రౌండ్ చేసింది అనుకోండి, టోటల్ టైం అంటే టీ. సో కాబట్టి ఒక రొటేషన్ చేసింది అంటే పట్టిన టోటల్ టైం అంతా టీ. అప్పుడు దానికి సంబంధించిన యాంగిల్ ఎంత అవుతుంది, ఎంత కంప్లీట్ చేసినట్టు 2π. ఎంత కంప్లీట్ చేసినట్టు 2π. సో కాబట్టి బై యూజింగ్ దిస్ ఫార్ములా మనం యాంగిల్ అట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పాను ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాను, మనం ఇది ఉందిగా క్యాపిటల్ టీ తర్వాత ఇది కవర్ చేసిన యాంగిల్ అంతా, దీని ఫేజ్ అంతా అనేది చెప్పాలి అంటే మనం ఇక్కడ కనుక్కున్నాం. ఎంత కనుక్కున్నాం, 2π కనుక్కున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ అంటే అది మెయిన్ పొజిషన్కి వచ్చినట్టు. ఇప్పుడు నేను θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఫేజ్ని కవర్ చేయడానికి పట్టే టైం స్మాల్ టీ అంత. ఓకేనా. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ టీలో. సో ఇప్పుడు మనకి θ అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. ఏంటిది, θ అంటే π/6 t ఈజ్ ఈక్వల్ టు 2π/T. సో కాబట్టి స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందమ్మా, స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు టైం టేకెన్ టు కవర్ ద ఫేస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, π/6 into t డివైడెడ్ బై 2π. ఏమవుతుంది, π క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే T/12. అది T/12. సో ఇప్పుడు మనకి 30 degreesకి మనకి T/12 ఫేజ్ అనేది కవర్ చేసింది. అదే T/12 టైం పట్టింది 30 degrees ఫేజ్ కవర్ చేయడానికి. మరి అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు టైం తెలిసింది, ఎంత ఫేజ్ ఉందో తెలుసుకోవచ్చు. స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T/6. అప్పుడు కవర్ చేసిన ఫేజ్ యాంగిల్ అంతా అంటే
మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మన ఫార్ములా థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2π/t, స్మాల్ టీ అంటే ఎంత, t/6, టీటీ క్యాన్సిల్. సో కాబట్టి ఇప్పుడు నీకు ఏమవుతుందంటే π/3. ఈ విధంగా మనం టైం తెలిస్తే ఫేజ్ కనుక్కోవచ్చు, ఫేజ్ తెలిస్తే టైం కనుక్కోవచ్చు ఈ సర్కిల్తో. ఇప్పుడు మనం ఇక్కడ మనం గీసిన సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ 8 పార్ట్లు ఉన్నాయి, ఇక్కడ మొత్తం 8 టైమ్స్ ఉన్నాయి. దీని కరస్పాండింగ్ ఫేజ్ యాంగిల్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే స్మాల్ టీ అనేది ఏంటంటే వేరియబుల్, క్యాపిటల్ టీ అనేది కాన్స్టెంట్. స్మాల్ టీ టైం అనేది ఇది వేరియబుల్, ఇది తర్వాత క్యాపిటల్ టీ అనేది ఏంటంటే ఇది కాన్స్టెంట్ టైం ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2π అనేది కాన్స్టెంట్ ఇక్కడ ఒక రొటేషన్. సో థీటా అనేది వేరియబుల్, థీటా అనేది ఏంటంటే వేరియబుల్. సో ఇది మనకి ఈ రెఫరెన్స్ సర్కిల్, ఈ టైమింగ్ అన్నమాట. మొత్తం 8 పార్ట్స్ తీసుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ మనకి పలానా టైంలో డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది కూడా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే t/8 టైంకి మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది పార్టికల్, మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి మనకి ఎంత డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది అనేది కూడా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏదైనా పార్టికల్ అనేది మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి, మనం వాడాల్సిన లెటర్ ఏంటి, ఏంటంటే తెలుసుగా మనకి మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది, మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆసిలేట్ అవుతుంది. అప్పుడు మనం వాడాల్సింది అంటే y = a sin ωt + ϕ. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయటానికి ఏది ఎస్హెచ్ఎంలో మనకి కొన్ని ట్రిక్స్ చెప్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఫస్ట్ దిస్ ఈజ్ మెయిన్ పొజిషన్, ఓకేనా. ఇప్పుడు పార్టికల్ అనేది మెయిన్ పొజిషన్ దగ్గర ఆసిలేట్ అయ్యి ఇలా y డైరెక్షన్లో మనకి ఆసిలేట్ అవుతూ ఉంది. అంటే మనం ఏంటంటే x డైరెక్షన్లో అయినా ఆసిలేట్ కావచ్చు, y డైరెక్షన్లో అయినా ఆసిలేట్ కావచ్చు, అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఎన్నో దాని ఎగ్జాంపుల్ తీసుకోమని చెబుతున్నాం. మొత్తం మీద ఏదైనా సరే అది లీనియర్ ఎస్హెచ్ఎం, అది లీనియర్ ఎస్హెచ్ఎం అంటే ఆసిలేషన్స్ ఆఫ్ ద పార్టికల్ అలాంగ్ ద స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయటం కోసం ఒక అవగాహనకు వద్దాం. ఏంటి అంటే మనం డిస్ప్లేస్మెంట్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం, వేరు వేరు టైం దగ్గర డిస్ప్లేస్మెంట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు ఏంటి అంటే పార్టికల్ మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది అంటే ఈ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ y = ఏంటంటే మనకి అందరికీ తెలుసు a sin ωt + ϕ. అంటే అదేంటంటే మెయిన్ పొజిషన్ దగ్గర నుంచి ϕ యాంగిల్ ఇనీషియల్ ఫేజ్ ఉంది, ϕ అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది, ϕ 0. సో y = a sin ωt. ఇప్పుడు మీరు ఏంటంటే అసలు t = t/8 దగ్గర దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత, t = t/8 దగ్గర దీని డిస్ప్లేస్మెంట్ ఎంత, y ఎంత అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం y = ఏమవుతుందంటే a sin ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ 2π/t ఇంటూ ఇది ఏమవుతుందంటే t/8. ఇప్పుడు tt క్యాన్సిల్ అయింది, ఈ 2 దీంట్లో 4 టైమ్స్ పోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ ఇదంతా అంటే a sin π/4, దట్ ఈజ్ ఈక్వల్ టు a/√2. అది అంటే y a/√2, అంటే y a/√2 అంటే ఇది. ఇక్కడ దీని కరస్పాండింగ్ టైం ఇదంతా అంటే ది కరస్పాండింగ్ టైం యొక్క డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్ అంటే a/√2. అంటే ఈ 0కి తర్వాత ఈ ఏ ఉందా లేదా వీటి మధ్యలో మనకు ఉంటుంది, అది 0కి aకి మధ్యలో ఉంటుంది a/√2. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ అనుకుందాం a/√2 ఎటైపోతుంది, పాజిటివ్ ఎక్స్ట్రీమ్ వైపు పోతుంది. ఇట్లా మనం ఒక్కొక్క టైం మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. y = ఇప్పుడు మనం a sin ఓకేనా 2π/t ఇంటూ
ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే టీ ఈజ్ ఈక్వల్ టు T/4, టీ ఈజ్ ఈక్వల్ T/4 అంటే T/4. దట్ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది, ఈ టీ క్యాన్సిల్. సో కాబట్టి ఈ 2 దీంట్లో టర్మ్స్ పోతుంది. ఏమవుతుందంటే ఏ sin 90 π/2 దట్ ఈజ్ ఈక్వల్ ఏ అంటే ప్లస్ ఏ. అంటే ఇప్పుడు పార్టికల్ ఎక్కడ ఉన్నట్టు, ఎక్స్ట్రీమ్ దగ్గర ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడికి వచ్చింది. సో కాబట్టి ఎక్స్ట్రీమ్ దగ్గర ఉన్నట్టు ఏది ఏ సైన్, ఇప్పుడు ఏమైంది ప్లస్ ఏ అయింది, y ఈజ్ ఈక్వల్ అయిందమ్మా అక్కడ ప్లస్ ఏ అయింది. సో కాబట్టి T/4 కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఎంత అంటే ఏ యాంప్లిట్యూడ్కి వచ్చింది, చివరికి వచ్చింది. ఇట్లా మనం ఏం చేద్దాం అంటే కరస్పాండింగ్ టైమ్స్కి మనకి యాంప్లిట్యూడ్కి క్యాలిక్యులేట్ చేద్దాం. సో T ఈజ్ ఈక్వల్ టు 3T/8కి, T ఈజ్ ఈక్వల్ 3T/8కి y ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ అంతా చూద్దాం. అంటే ఏ సైన్ ఇదంతా అవుతుందంటే 2π/t ఇంటూ 3T/8. సో ఇక్కడ మనకి అవుతుందంటే టీ క్యాన్సిల్, ఈ 2 దీంట్లో 4 టైమ్స్ పోతుంది. సో కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ 3π/4, ఏ సైన్ 3π/4. ఏ సైన్ 3/4 అంటే నీకు ఇదంతా 135, మనకి ఎంత అవుతుంది ఇది 135. సో సైన్ 135 అంటే మనకి ఇక్కడ మనకి చూడండి సైన్ 135 అంటే, సో సైన్ 135 ఈజ్ ఈక్వల్ టు సైన్ 45. సో సైన్ 45 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ సైన్ 45 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ సైన్ 45 దట్ ఈజ్ ఈక్వల్ a/√2 రాయొచ్చు. అంటే దాని కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే a/√2, a/√2, a/√2. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే మెయిన్ ఇటుపక్క ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర అంటే మెయిన్ పొజిషన్ నుంచి మనకి ఎంత దూరంలో ఉంటే a/√2 దూరంలో ఉంది, రైట్. సో ఇప్పుడు మనం వరుసగా క్యాలిక్యులేట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ T ఈజ్ ఈక్వల్ T/2, T ఈజ్ ఈక్వల్ T/2 టైం దగ్గర y ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ఏ సైన్ 2π/t. y అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్. ఆ డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి కొలవాలి మీరు, మెయిన్ పొజిషన్ దగ్గర నుంచి కొలవాలి, ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి కాదు, మెయిన్ పొజిషన్ దగ్గర నుంచి కొలవాలి. సో ఇంటూ ఇదంతా అవుతుందంటే T/8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్, ఈ టీ క్యాన్సిల్, ఇది ఈ 2 దీంట్లో 4 టైమ్స్ పోతుంది. ఏ సైన్ మళ్ళీ ఇక్కడ ఎంత అవుతుందంటే π/4 అయింది. చూసారు ఇక్కడ మనకి ఇక్కడ 2π/t, ఇక్కడ మనకి అంటే 4T/8 కదా, 4T/8, 4T/8 అంటే ఇక్కడ T/8 కాదు, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇది T/2, ఇది T/2. సో T/2 అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2 క్యాన్సిల్, టీ క్యాన్సిల్, ఏ సైన్ పై, ఏ సైన్ పై అంటే నీకు ఎంత అవుతుంది, ఇది మనకి సైన్ పై 0నేగా, అది ఇక్కడ 0 అంటే ఇది మెయిన్ పొజిషన్ దగ్గర ఉన్నట్టు, మెయిన్ పొజిషన్ దగ్గరకు వచ్చినట్టు, ఇప్పుడు మెయిన్ పొజిషన్ దగ్గరకు వచ్చినట్టు, రైట్. ఇప్పుడు T ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అయిందంటే 5T/8, T ఈజ్ ఈక్వల్ 5T/8కి. సో y ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే ఏ సైన్ 2π/t ఇంటూ మనకి ఎంత అవుతుందంటే ఇది 5T/8, టీ క్యాన్సిల్, తర్వాత ఈ 2 అనేది దీంట్లో 4 టైమ్స్ పోతుంది. అంటే ఏమవుతుందంటే ఏ సైన్ 5π/4, ఏ సైన్ 5π/4, 5/4 అంటే 45 ఇంటూ 5 అంటే 225. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఎంత అవుతుందంటే అది 225 అంటే థర్డ్ కోఆర్డినేట్ అంటే 180 + 45 అంటే మైనస్. సో కాబట్టి మనకి ఇక్కడ ఏం అవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సైన్ 45, దట్ ఈజ్ ఈక్వల్ -a/√2. కాబట్టి ఇగో ఇది 5T/8 దగ్గర దీని డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే -a/√2. మరి అదేవిధంగా T ఈజ్ ఈక్వల్ టు 3T/4. సో y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ 2π/t ఇంటూ మనకి ఇది 3T/4, టీ క్యాన్సిల్, ఈ 2 అనేది దీంట్లో 2 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే ఏ సైన్ మనకి ఏమవుతుందంటే 270, ఏ సైన్ 270. సో ఏ సైన్ 270 అంటే
ఇది కూడా మనకి థర్డ్ కోఆర్డినేట్ ఇది. సో థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏ సైన్ 270 అంటే సైన్ 180 ప్లస్ 90 రాసుకోవచ్చు. సో సైన్ 180 ప్లస్ థీటా అంటే థర్డ్ కోఆర్డినేట్. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ నైట్స్ మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ ఇదేంటంటే మైనస్ ఏ. ఇక చూసారు ఇక్కడ మనకి వేరే వేరే టైమ్స్కి ఇక్కడ మనం టైమ్స్ రాసి పెట్టుకున్నాం. అదే మనకి డిస్ప్లేస్మెంట్ రాసి పెట్టుకున్నాం. ఏ ప్రాబ్లం అయినా సరే ఎస్హెచ్ఎంలో ఏ ప్రాబ్లం అయినా సరే వీటి మీదే ఉంటుంది మనకి ఏది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ టీ ఈజ్ ఈక్వల్ టు 70/8. సో వై ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే ఏ సైన్ 2π/t ఇంటూ 70/8. టీటీ క్యాన్సిల్, ఈ 2 అనేది దీంట్లో 4 టైమ్స్ పోతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ 7π/4. 7π/4 అంటే సో π/4 అంటే 45 అంటే 7 5 35 315 ఇది. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ 315 అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ 315 డిగ్రీస్గా అంటే 360 - 45 రాసుకోవచ్చు. 360 - 45 అంటే అది నెగిటివ్ ఇది కాబట్టి ఏ సైన్ దీని ఏం రాసుకోవచ్చు అంటే 360 - 45 దట్ ఈజ్ ఈక్వల్ టు -a/√2. ఇది -a/√2. ఇట్లా ఈ విధంగా మనం ఏంటంటే ఈ టైంని మొత్తాన్ని కూడా మనం 8 భాగాలు చేసాం. అదేవిధంగా యాంగిల్ని కూడా మనం 8 భాగాలు చేసి ఇక్కడ మనం ఏం చేసామంటే 4 భాగాలు చేసి ఇక్కడ ప్రతి టైంకి కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ మనం ఇలా మనం క్యాలిక్యులేట్ చేసాం. కరస్పాండింగ్ టైం అంతా క్యాలిక్యులేట్ చేసాం. సో ఇది మనకి సర్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి మనం చేయబోయే ప్రాబ్లమ్స్లో ఈ సర్కిల్ అనేది దీని యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సర్కిల్ అనేది. రైట్. సో ఇక్కడ మనం ఈ సర్కిల్లో ఈ ఫై ఈజ్ ఈక్వల్ టు +5 ఎప్పుడు తీసుకోవాలి, -5 ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకి వై ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఈక్వేషన్ అంటే ఏ సైన్ ω/t +or-5 ఇది జనరల్ ఈక్వేషన్. ఈ ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి, మైనస్ ఎప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి పార్టికల్ అనేది మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది. మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో అంటే పాజిటివ్ ఎక్స్ట్రీమ్ వైపు కదిలింది. పాజిటివ్ ఎక్స్ట్రీమ్ వైపు కదిలినప్పుడు మనం ఏం చేయాలంటే దీని ఈక్వేషన్ ఏం రాయాలంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ω/t +5 తీసుకోవాలి, +5 రాయాలి. అదేవిధంగా పార్టికల్ అనేది మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది. మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఎక్స్ట్రీమ్ వైపు డౌన్వర్డ్ వైపు కలుగుతుంది అనుకోండి. అప్పుడు మనం ఈ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేయాలంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ω/t -5 దాంతో మనం రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ ఎస్హెచ్ఎంలో ఉండే పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే వెలాసిటీ, యాక్సలరేషన్ వాటి గురించి డెరివేషన్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ తర్వాత టైం గ్రాఫ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎస్హెచ్ఎంలో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్కి టైంకి గ్రాఫ్ గీసాం. సో ఈ గ్రాఫ్ గీసినప్పుడు ఈ గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే మనకి ఇదిగో ఈ షేప్లో ఉంటుంది. ఇది గ్రాఫ్ అంటే మనం ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఏంటంటే డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం. వై యాక్సిస్ మీద ఏం చేసుకున్నాం, డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి ఇందాక నేను చెప్పుకున్నాను ఇక్కడ ఇది మెయిన్ పొజిషన్. సో ఇది మెయిన్ పొజిషన్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ మెయిన్ పొజిషన్. ఇప్పుడు T/4 టైంకి దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏమైంది +a అయింది, ఇక్కడికి వచ్చింది T/4 టైంకి. అప్పుడు ఇది కవర్ చేసిన యాంగిల్ అంతా π/2. ఇది కవర్ చేసిన యాంగిల్ ఎంత అవుతుంది, ఇది మనకి ఫేజ్ అంతా π/2. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది ఎంత టైంకి, ఇది T/4 టైంకి ఆర్ ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇది డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం అయింది. ఆర్ ఈ ఫేజ్ యాంగిల్ అంతా π/2. ఇనీషియల్ మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది, T = 0 దగ్గర మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది ఇనీషియల్గా. రైట్.
ఇప్పుడు మనం మళ్ళీ ఈ t ఈజ్ ఈక్వల్ టు t/2 సెకండ్స్కి t/2 సెకండ్స్ అంటే ఇప్పుడు పార్టికల్ అనేది ఇక్కడ మెయిన్ పొజిషన్కి వెళ్ళి అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోయింది. మెయిన్ పొజిషన్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నుంచి మెయిన్ పొజిషన్కి వచ్చేసింది. మళ్ళీ ఈ టైం అంతా ఈ t/4 + t/4 టోటల్ టైం అంతా t/2. ఇక్కడ చూడండి మీరు, నేను సర్కిల్లో t/2 సెకండ్స్కి మళ్ళీ ఎక్కడుంది ఇది, ఈ t/2 సెకండ్స్కి మళ్ళీ మెయిన్ పొజిషన్ దగ్గర ఉంది. దీని ఫేజ్ యాంగిల్ అంతా పై, కాబట్టి దాని డిస్ప్లేస్మెంట్ అనేది మినిమం అయింది. మెయిన్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ మినిమం అయింది. దీని ఫేజ్ యాంగిల్ ఎంత అంటే పై. దీనికి సంబంధించిన కరస్పాండింగ్ టైం ఎంత అంటే మనకి ఇది t/2. మరి t/2 తర్వాత మళ్ళీ ఇంకా అడిషనల్గా మళ్ళీ ఇంకొక t/4 టైం. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఇక్కడ నుంచి t/2 మళ్ళీ t/4 కలపండి. t/4 కలిపితే 3t/4కి పార్టికల్ ఎక్కడ ఉందంటే నెగిటివ్ ఎక్స్ట్రీమ్ దగ్గర ఉంది. నెగిటివ్ ఎక్స్ట్రీమ్ అంటే డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం అయింది, -a అయింది. సో కాబట్టి ఇది -a, ఇది ఏమవుతుంది, ఇది +a, ఇది -a అన్నమాట. అంటే ఈ టైం ఎంత మనకి, ఈ టైం ఎంత అంటే ఇది 3t/4. ఇప్పుడు ఈ సర్కిల్లో చూడండి, ఇది 3t/4 చూసారు, ఇక్కడ -a రైట్. ఇప్పుడు మళ్ళీ t టైంకి ఒక ఆసిలేషన్ కంప్లీట్ అయింది అంటే అప్పుడు దీని యొక్క డిస్ప్లేస్మెంట్ అవుతుంది 0. అంటే మళ్ళీ మెయిన్ పొజిషన్ దగ్గరకు వచ్చిందిగా, కాబట్టి ఈ ఫేజ్ యాంగిల్ ఎంత అంటే 2π, ఈ పట్టిన టైం ఎంత అంటే t. సో కాబట్టి దీనికి సంబంధించిన గ్రాఫ్ ఎట్లా వస్తుంది, సైన్ కర్వ్. దేనికి సంబంధించిన గ్రాఫ్ ఇది, డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్. సో ఇప్పుడు మనం ఈ SHMలో ఉండే పార్టికల్ యొక్క వెలాసిటీకి మనం ఈక్వేషన్ డెరైవ్ చేయబోతున్నాం. జనరల్గా ఇక్కడ మనకి ఏంటంటే ఇందా చెప్పుకున్నాం, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ y = a sin ωt. పార్టికల్ అనేది మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. dy/dt నీకేమవుతుంది, ఇది a ω cos ωt. ఇక మనం చూసాం అన్నీ కూడా మన ఈ సర్కిల్ నుంచే మనం చెప్పచ్చు, అన్నీ ఈ సర్కిల్ నుంచే వచ్చింది, ఓకేనా. సో ఇది ωt ఇనీషియల్గా స్టార్ట్ అయింది మెయిన్ పొజిషన్ దగ్గర, ఇది ωt. సో ఇది y, దీన్ని a అంటారు. ఏ అంటే యాంప్లిట్యూడ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, రైట్. ఇప్పుడు మనం ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, v ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే a ω తర్వాత దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే sin ωt + π/2 అని రాసుకోవచ్చు. sin 90 + θ అంటే cos θ అనేగా. కాబట్టి ఇక్కడ మనకి ఈ a ω ఉందా లేదా అంటే v ఈజ్ ఈక్వల్ +or - a ω అని ఏమంటారంటే మ్యాక్సిమం వెలాసిటీ అంటారు. మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ హియర్. ఫేజ్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ωt + π/2 నుంచి ωt తీసేయాలి. కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏంటి, వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 90. ఇది మనం v ఈజ్ ఈక్వల్ టు a ω sin ωt అంటే a ω cos ωt. దీన్ని మనం పొజిషన్ తర్వాత డిస్ప్లేస్మెంట్లో కూడా ఈ ఫార్ములా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఫ్రమ్ 1 నుంచి ఇక్కడ sin ωt ఈజ్ ఈక్వల్ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ y/a అని రాయొచ్చు. y/a ఇక ఇక్కడ sin ωt అంటే y/aనేగా. sin ωt ఈజ్ ఈక్వల్ టు మనకి y/a, ఆపోజిట్ సైడ్ బై ఏ హైపోటెనస్. మరి మన తెలుసుగా ఫార్ములా sin² ωt ప్లస్ cos² ωt ఈజ్ ఈక్వల్ టు 1 అంటే cos² ωt ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, 1 - sin² ωt. cos² ωt ఈజ్ ఈక్వల్ టు 1 - sin² ωt అంటే y²/a², ఓకేనా. సో ఇప్పుడు మనకి దీంట్లో చూద్దాం, cos² ωt ఈజ్ ఈక్వల్ టు అంటే
ఇక్కడ మీద ఉండే కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఏ. ఇప్పుడు దీన్ని ఈ ఈక్వేషన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనకేంటి v ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటి ఏ ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. సో v ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ అంటే ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ. సో ఇక్కడ మనకి చూడండి ఏ క్యాన్సిల్. సో v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇది ఏ అంటే యాంప్లిట్యూడ్, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, వై అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్, వి అంటే వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఇది కూడా మనకి అప్పుడప్పుడు మనం ఈక్వేషన్ ఉపయోగిస్తాం. కాబట్టి మీరు వెలాసిటీ అంటే మనం ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో అయితే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు మనం వెలాసిటీ టైం గ్రాఫ్ గీద్దాం. వెలాసిటీ తర్వాత టైం గ్రాఫ్ గీద్దాం. ఇప్పుడు మనం చూడండి వెలాసిటీ టైం గ్రాఫ్ అంటే v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్గా, ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు పార్టికల్ అనేది మనకి మెయిన్ పొజిషన్ దగ్గర ఉంది. పార్టికల్ మెయిన్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు నీకు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ అవుతుంది జీరోగా, అంటే v ఈజ్ ఈక్వల్ నీకు అవుతుంది ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ ఒమేగా ఇంటూ ఏ, ఒమేగా ఇంటూ ఏ. అంటే నీకు ఇది ఏమైందంటే మ్యాక్సిమం అయింది, వెలాసిటీ ఏమైందమ్మా ఇది మ్యాక్సిమం అయింది. కాబట్టి ఎట్ మీన్ v మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఒమేగా. ఎట్ ఎక్స్ట్రీమ్ ఎక్కడికి వచ్చింది పార్టికల్ అంటే ఈ ఈక్వేషన్లో మనం y ఈజ్ ఈక్వల్ ఏ పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మినిమం వెలాసిటీ v మినిమం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ y పెడితే వై స్క్వేర్ అంటే ఏ స్క్వేరేగా, అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ జీరోనేగా, జీరో. మినిమం వెలాసిటీ ఎంత ఉంటుంది ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్ గీసినప్పుడు దీని వెలాసిటీ టైం గ్రాఫ్ గీద్దాం. వెలాసిటీ టైం గ్రాఫ్ అయితే ఇది మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది. సో మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయిందంటే టీ ఈజ్ ఈక్వల్ జీరో టైం. టీ ఈజ్ ఈక్వల్ జీరో అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ జీరో అంటే మీరు ఇక్కడ చూడండి v ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏముంది ఏ ఒమేగా కాస్ ఒమేగా టీగా, v ఈజ్ ఈక్వల్ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీలో మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయిందంటే టీ ఈజ్ ఈక్వల్ జీరోనేగా. టీ ఈజ్ ఈక్వల్ జీరో దగ్గర నీకు ఏమవుతుంది టీ ఈజ్ ఈక్వల్ జీరో సబ్స్టిట్యూషన్ చేయి. ఇక్కడ కాస్ 1 అంటే ఏ ఒమేగా అంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది ఏ ఒమేగా. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయింది గ్రాఫ్. మళ్ళీ నీకు ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడ మరి టీ ఈజ్ ఈక్వల్ t/4, టీ ఈజ్ ఈక్వల్ t/4 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయి. నీకు ఏమైతే ఇక్కడ ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ t/4 సబ్స్టిట్యూషన్ చేసాం. 2π/t π/2 అంటే కాస్ 90 జీరో అంటే వెలాసిటీ జీరో. కాబట్టి మనకి గ్రాఫ్ ఎట్లా వస్తుంది ఇది అంటే ఇది టీ ఈజ్ ఈక్వల్ అంత ఇది జీరో, ఇది టీ ఈజ్ ఈక్వల్ అంత ఇది t/4 అంటే ఇందా చెప్తున్నాం మనం ఫేజ్ అంతా π/2. ఫేజ్ ఎంత అవుతుంది ఇది π/2, ఫేజ్ అంతా π/2. మళ్ళీ ఇక్కడ ఈ విధంగా సబ్స్టిట్యూషన్ వేసుకుంటూ పోతూ ఉంటే ఇది నీకు టీ ఈజ్ ఈక్వల్ టు t/2. ఇక్కడ మనకి ఫేజ్ అంతా అంటే π. మనకి ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అంటే 3t/4. 3 ఈజ్ ఈక్వల్ 3t/4కి వెలాసిటీ జీరో అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వస్తుంది అదనా. సో కాబట్టి ఇదంతా దానికి సంబంధించిన ఫేజ్ 3π/2. ఓకేనా? నెక్స్ట్ 3 ఈజ్ ఈక్వల్ t/4 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి 3t/4 తర్వాత ఇది టీ అంటే ఇప్పుడు మనకి దాని టీ అంటే చూడక మళ్ళీ అది మెయిన్ పొజిషన్ దగ్గరికి వస్తుంది. అప్పుడు దీని వెలాసిటీ ఏమవుతుందంటే మళ్ళీ అది మ్యాక్సిమం అవుతుంది. ఇది మనకి ఈ వెలాసిటీ టైం గ్రాఫ్. కాబట్టి మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది వెలాసిటీ టైం గ్రాఫ్లో మెయిన్ పొజిషన్ దగ్గర పార్టికల్ ఉన్నప్పుడు వెలాసిటీ మ్యాక్సిమం అవుతుంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ జీరో అవుతుంది. తర్వాత వెలాసిటీకి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్
amplitude and displacement from the mean position v equal omega square root of a square minus y square. ఇది వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 90. ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది 90. ఫేజ్ డిఫరెన్స్ 90 అంటే దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ మ్యాక్సిమం అయింది అంటే ఇప్పుడు ఎవరు లీడ్లో ఉన్నారు ఇక్కడ చూడండి, ఇక్కడ లీడింగ్ ఎవరున్నారు, లీడింగ్ వెలాసిటీ లీడింగ్ ఉంది. లీడింగ్ వెలాసిటీ లీడింగ్ ఉందంటే t = 0 దగ్గర ఇది ఫస్ట్ మ్యాక్సిమం అయింది, ఇది మ్యాక్సిమం ఫస్ట్ అయింది, ఇది తర్వాత ఇది మ్యాక్సిమం అయింది ఏదో డిస్ప్లేస్మెంట్ అనేది. అందుకోసం డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ చూసారుగా మీకు ఎట్లుంటుంది, అది డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అంటే మనకి ఇట్లుంటుంది. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇది, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇది, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఓకేనా. సో ఇక్కడ మనకి చూడండి t = 0 దగ్గర నీకు ఏమైంది, ఇది t = 0 దగ్గర నీకు డిస్ప్లేస్మెంట్ 0 అయింది, కానీ ఇక్కడ వెలాసిటీ మ్యాక్సిమం అయింది. సో కాబట్టి వీటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే మనకి π/2 ఉంటుంది. అంటే వెలాసిటీ అనేది లీడ్లో ఉంటుంది, 90 degrees లీడ్లో ఉంటుంది. దేంతో పోలిస్తే డిస్ప్లేస్మెంట్తో పోలిస్తే. సో ఇప్పుడు మనకి యాక్సలరేషన్ తెలుసుకుందాం. యాక్సలరేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఇక్కడ ఇందాక ఏంటంటే v = a ఒమేగా ఏమొచ్చింది, ఇక్కడ మనకి cos ωt అని వచ్చింది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. dv/dt = a ఒమేగా cos ωt అని డిఫరెన్షియేషన్ చేస్తే -sin ωt ఇంటూ ఒమేగా, ఇది యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ నీకు ఏమవుతుంది ఇక్కడ -a ఒమేగా స్క్వేర్ sin ωt. a sin ωt అంటే ఇందాక మనం రాసుకున్నాంగా, a = -ఒమేగా స్క్వేర్ ఇంటూ y. సో ఇక్కడ మనం చూడండి ఒమేగా అంటే కాన్స్టెంట్ ఇక్కడ, సో a ప్రపోర్షనల్ టు -y అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్న పార్టికల్ యొక్క యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్గా ఉంటూ ఏమవుతుంది, ప్రపోర్షనల్గా ఉంటుంది. రైట్. సో ఏ ప్రపోర్షనల్ టు ఇది ఏమవుతుందంటే -y. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి -ω2 a sin ωt. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ యాక్సలరేషన్ మనం ఏం రాసుకోవచ్చు అంటే ω2 a, ఓకేనా, sin 180 + θ రాసుకోవచ్చు. sin ωt + π. sin 180 + π అంటే sin 180 + π మూడో కోఆర్డినేట్గా కాబట్టి మైనస్ అయ్యేది. ఇప్పుడు మీరు చూడండి ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వెలాసిటీ అండ్ మనకి యాక్సలరేషన్. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ ఎంత మీరు చెప్పండి. ఇప్పుడు వెలాసిటీ అంటే ఇక్కడ నీకు చూడండి ఫేజ్ డిఫరెన్స్ రాసేటప్పుడు మనం ఏంటంటే రెండు సైన్ ఫంక్షన్ ఉండాలి. వెలాసిటీ అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, a ఒమేగా sin ωt + π/2 అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే π/2. ఫేజ్ డిఫరెన్స్ ఎంత π/2 అంటే యాక్సలరేషన్ లీడ్స్ వెలాసిటీ, యాక్సలరేషన్ లీడ్స్ వెలాసిటీ బై π/2. ఇక్కడ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా నీకు ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇందాక డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ గీసాంగా, ఎగ్జాక్ట్గా యాక్సలరేషన్ టైం గ్రాఫ్ కూడా అలా ఉంటుంది, కాకపోతే ఇది నెగిటివ్ డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు యాక్సలరేషన్ టైం గ్రాఫ్ గీస్తే మనకి ఏమవుతుందంటే ఎట్లా వస్తుంది గ్రాఫ్, ఇది యాక్సలరేషన్, ఇదేంటిది టైం, యాక్సలరేషన్ తర్వాత టైం. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ π/2, తర్వాత దిస్ ఈజ్ π, తర్వాత ఇదేంటంటే దిస్ ఈజ్ 3π/2, తర్వాత ఇది 2π. అంటే నీకేంటి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో అది స్టార్ట్ అయింది మీన్ పొజిషన్, ఇది స్టార్ట్ అయింది మీన్ పొజిషనే, ఓకేనా. కాబట్టి ఇది నెగిటివ్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యింది, నెగిటివ్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యి ఇలా పాజిటివ్ డైరెక్షన్లోకి వచ్చేసింది. ఇది పాజిటివ్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యి నెగిటివ్ డైరెక్షన్ ఎట్లా వస్తుంది, దే ఆర్ ఇన్ ఆపోజిట్ ఫేస్. యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ దోస్ ఆర్ ఇన్ ఆపోజిట్ ఫేస్. ఇప్పుడు దీనికి గ్రాఫ్ కూడా గీసామనుకోండి. ఇప్పుడు మీరు చూడండి ఇది యాక్సలరేషన్ x మీద గ్రాఫ్ గీస్తే మనకి ఇట్లా వస్తుంది మన గ్రాఫ్. ఇది గ్రాఫ్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద ఆరిజిన్, రైట్. అంటే ఇప్పుడు మీరు చూడండి యాక్సలరేషన్ మనకి ఇక్కడ నెగిటివ్ అయితే నీకు ఇది పాజిటివ్ అయింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా మీరు చూడండి
ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ పాజిటివ్, యాక్సలరేషన్ నెగిటివ్, అంటే బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఏ ప్రపోర్షనల్ టు మైనస్ వై. సో ఇది మనకి డిఫరెంట్ గ్రాఫ్స్. మనం ఇందాక యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని వచ్చింది. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చిందంటే మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని వచ్చింది, ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. ఇక్కడ మనం ఈ డిస్ప్లేస్మెంట్కి ఒక్కొక్కసారి మనం ఎక్స్ అనే లెటర్ వాడతాం, వై అనే లెటర్ వాడతాం. దానికి పెద్ద మనం ఎక్స్ అనేది మన ఇష్టం వచ్చిన లెటర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనం ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్, దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేస్తే డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మన ఏమవుతుంది 0. ఇది డిఫరెన్షియల్ ఫామ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. ఇది ఏంటంటే ఎస్హెచ్ఎం ఏంటంటే ఇది లీనియర్ ఎస్హెచ్ఎం. ఇది మనకి దేనికి ఈక్వేషన్, ఇది లీనియర్ ఎస్హెచ్ఎం డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది లీనియర్ ఎస్హెచ్ఎం, లీనియర్ ఎస్హెచ్ఎం ఇది. మరి అదేవిధంగా యాంగులర్ ఎస్హెచ్ఎం దానికి ఏమవుతుందంటే డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి యాంగులర్ హెచ్ఎంకి డిఫరెన్షియల్ ఫామ్ అనేది. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ చేస్తున్న ఒక పార్టికల్ యొక్క మాస్ m అనుకుందాం. మాస్ ఆఫ్ ద పార్టికల్, మాస్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ స్మాల్ m. ఓకేనా? ఇప్పుడు దాని మీద పనిచేసే ఫోర్స్ F అనుకుందాం. సో F ఈజ్ ఈక్వల్ న్యూటన్ సెకండ్ల నుంచి MA అని రాసుకోవచ్చు. సో F ఈజ్ ఈక్వల్ MA అంటే F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ యాక్సలరేషన్ అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో F ఈజ్ ఈక్వల్ టు మైనస్ M ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో ఇక్కడ Fని మనం ఏమంటామంటే దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ రిస్టోరింగ్ ఫోర్స్. అంటే ఇప్పుడు పార్టికల్ అనేది మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి వెళ్తున్నప్పుడు ఆల్వేస్ ఏ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ which is opposite to the applied force. That particle is always try to bring this particle to the mean position. That force is called restoring force. The direction of the restoring force is towards the mean position. The displacement is from mean to extreme. అంటే ఈ టువర్డ్స్ ద మీన్ పొజిషన్ ఎప్పుడు కూడా రిస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కాబట్టి యాక్సలరేషన్ కూడా టువర్డ్స్ ద మీన్ పొజిషన్ ఉంటుంది. ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే దే ఆర్ ఇన్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అండ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. అందుకోసం మనకి రాసాం ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. రిస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటి? రిస్టోరింగ్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ విచ్ ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ ద పార్టికల్ టు ద మీన్ పొజిషన్. దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ రిస్టోరింగ్ ఫోర్స్ హూజ్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ద డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు మనం ఇక్కడ M ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K. దీన్నే మనం ఏమంటే మనకి దీన్ని స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు, స్ప్రింగ్ కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ F ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ KX. ఫోర్స్ ఈక్వేషన్ ఇది ఎస్హెచ్ఎంలో. ఇది మనకి ఏంటంటే ఇది ఫోర్స్ ఈక్వేషన్. నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ డెరివేషన్ చేద్దాం. ఇప్పుడు K ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? M ఒమేగా స్క్వేర్. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K బై M. ఒమేగా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ K బై M. ఒమేగా అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 2π/T ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ K బై M. సో T ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ M/K. K అంటే ఫోర్స్ కాన్స్టెంట్. దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైం పీరియడ్. అంటే ఇది స్ప్రింగ్కి సంబంధించిన టైం పీరియడ్. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? సో ఫ్రీక్వెన్సీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. దట్ ఈజ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ M/K. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ K బై M. ఇది మనకి ఫ్రీక్వెన్సీ ఫార్ములా, దట్ ఈజ్ హెచ్. ఓకేనా? ఇవి మనకి దీంట్లో మన బేసిక్ పాయింట్స్ మనం ఇక్కడ
వాడుతూ ఉంటాం. ఇది ఎస్హెచ్ఎంలో. సో నెక్స్ట్ మనకి ఏంటంటే టాపిక్ ఎనర్జీస్ ఇన్ ఎస్హెచ్ఎం. ఎనర్జీస్ ఇన్ ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ చేస్తున్న పార్టికల్ యొక్క ఎనర్జీస్. సపోజ్ మనకి ఇది ఒక సింపుల్ పనిలో అనుకుందాం. దీని మెయిన్ పొజిషన్ నుంచి పక్కకు లాగి డిస్ప్లేస్మెంట్ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ పక్కకు లాగి వదిలినప్పుడు ఇట్ బిగిన్ టు ఆసిలేట్. ఇలా ఇది ఆసిలేట్ అవుతూ ఉన్నప్పుడు మన దీని కైనెటిక్ ఎనర్జీ ఎంత, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, వాటిని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంబీ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆఫ్ వి అంటే ఇందాక మనకు వచ్చిందిగా, వి అంటే ఏంటి? ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్లో. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి హాఫ్ ఎం ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ 5. ఇది ఒక ఈక్వేషన్ ఏంటి? కైనెటిక్ ఎనర్జీకి. మరి అదేవిధంగా ఇప్పుడు మనకి ఇందాక డిస్ప్లేస్మెంట్లో వచ్చింది ఒక ఈక్వేషన్. ఏది? వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాంప్లిట్యూడ్. మరి ఈ ఈక్వేషన్ వేసామనుకోండి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఇంటూ వి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఎం ఇంటూ వి స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ మనకి ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద కైనెటిక్ ఎనర్జీ. ఇది మనం ఇదైనా వాడచ్చు, ఇదైనా వాడచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ అది. ఇది మనకి దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. ఇది మనకి ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఇది ఆసిలేట్ అవుతూ ఉన్నప్పుడు దానికి కొంత వెలాసిటీ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్ మీన్ పొజిషన్ పార్టికల్ మీన్ పొజిషన్లో ఉందనుకో, y ఈజ్ ఈక్వల్ 0, డిస్ప్లేస్మెంట్ జీరో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. వై జీరోగా. సో కాబట్టి ఇప్పుడు పార్టికల్ అనేది y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఏ, అంటే పాజిటివ్ యాంప్లిట్యూడ్ కానీ నెగిటివ్ యాంప్లిట్యూడ్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అంటే కైనెటిక్ ఎనర్జీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అవుతుంది 0 అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ 0. సో దిస్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ విచ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ఎస్హెచ్ఎం. సో ఇప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ విచ్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్ చేంజ్ అయినప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ వాడతాం, అంటే పొజిషన్స్ మారినప్పుడు. ఇప్పుడు when the particle is displaced from the mean position, then what happens here? To a small displacement dy, then there is a restoring force is acting towards the mean position. So we have to do some work against this restoring force. So work done against the restoring force, dw is equal to మనం ఏం రాసుకోవచ్చు అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎఫ్ ఇంటూ డివై ఫర్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. ఇక్కడ నీకు రిస్టోరింగ్ ఫోర్స్ అనేది మనకి మెయిన్ పొజిషన్ వైపు ఉంది, డిస్ప్లేస్మెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. వీటి మధ్య యాంగిల్ ఎంత అంటే 180 cos 180 -1 అంటే dw is equal to minus f into dy. సో ఇయర్ dw is equal to మైనస్ ఎఫ్ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ మైనస్ ky, డిస్ప్లేస్మెంట్ y అయితే మైనస్ ky restoring force into dy. So what is the total amount of work done? In displacing the particle from mean position to displacement y అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to y ఇంటిగ్రేషన్ ఆఫ్ dw is equal to మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ k ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to y ఏమవుతుంది ఇక్కడ y dy. సో w is equal to నీకు ఏమవుతుంది ఇక్కడ k ఇంటూ y square by 2. So w is equal to k అంటే m omega square గా హాఫ్ m omega square y square. This work done
in displacing the particle is stored as potential energy. So potential energy is equal to half m omega square y square. ఇది అంటే పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్ అనేది మనం ఎప్పుడు వాడతాం అంటే కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సిస్టమ్ మారినప్పుడు, అంటే పార్టికల్ యొక్క పొజిషన్స్ మారినప్పుడు, పొజిషన్స్ మారడం వల్ల ఈ జరిగే వర్క్ డన్ మనకి పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ వై, uy ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m ఒమేగా స్క్వేర్. వై అంటే ఇందాక మనం రాసుకున్నాంగా, వై అంటే ఏంటంటే a sin ఒమేగా t ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్, మనకి ఏమైంది ఇక్కడ sin స్క్వేర్ ఒమేగా t ప్లస్ 5, sin స్క్వేర్ ఒమేగా t ప్లస్ 5 in terms of this trigonometry function. Right, total energy. So total energy is equal to, ఇందాక మనకి ఇక కైనెటిక్ ఎనర్జీ వచ్చిందిగా, ఇందాక మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది, హాఫ్ m a స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా t ప్లస్ 5 అంటే ప్లస్ నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా t ప్లస్ 5. ఇప్పుడు మన టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం కామన్ తీయచ్చు, ఏం కామన్ తీయచ్చు, హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్ కామన్ తీస్తాం. కామన్ తీసినప్పుడు మనకి ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఒమేగా t ప్లస్ 5 ఇది ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా t ప్లస్ 5. కాబట్టి ఇది 1గా ఇది, కాబట్టి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుందంటే హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. కాబట్టి టోటల్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మాస్ ఆఫ్ ద పార్టికల్ మీద, యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. మాస్ ఆఫ్ ద పార్టికల్ మీద, యాంప్లిట్యూడ్ మీద మనకి టోటల్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుంది. దిస్ ఈజ్ ద టోటల్ ఎనర్జీ, ఎక్స్ప్రెషన్ ఫర్ టోటల్ ఎనర్జీ. సో మనం ఒక గ్రాఫ్ గీసామనుకోండి, గ్రాఫ్ గీసాం, ఈ టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీని రిప్రజెంట్ చేసిన ఒక గ్రాఫ్. సో దిస్ ఈజ్ ద మెయిన్ పొజిషన్, దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ట్రీమ్, దిస్ ఈజ్ నెగిటివ్ ఎక్స్ట్రీమ్. సో గ్రాఫ్ గీసినప్పుడు మనకి 2 కర్వ్స్ వస్తాయి. ఇదేంటంటే దిస్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. మెయిన్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందిగా, అంతేగా. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ 0 ఉంటుందిగా. ఇక్కడ నీకు ఏమవుతుంది, దిస్ ఈజ్ ఎనర్జీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ గీస్తాం. ఇదేంటి, మెయిన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరకు వచ్చేసరికి నీకు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే మ్యాక్సిమం ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ. బట్ మెయిన్ పొజిషన్ దగ్గర అయినా సరే, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర అయినా సరే నీకు టోటల్ ఎనర్జీ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్. దిస్ ఈజ్ టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే సూపర్ పొజిషన్ ఆఫ్ SHMs. సూపర్ పొజిషన్స్ ఆఫ్ 2 SHMs, సూపర్ పొజిషన్స్. ఇప్పుడు మీరు చూడండి, కేస్ 1 ఏంటంటే సేమ్ ఫ్రీక్వెన్సీ తర్వాత సేమ్ డైరెక్షన్, పార్టికల్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు పార్టికల్ మీద వెన్ ఓన్లీ F1 force acts on a particle, then displacement of a particle is x1 is equal to, we represented that equation a sin omega t. This is equation 1. F1 అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు పార్టికల్కి డిస్ప్లేస్మెంట్ ఇది. వెన్ ఓన్లీ F2 force is acting on a particle, the displacement of a particle x2 is equal to
ఏమవుతుంది, ఇది మనం A1 అనుకుందాం. ఫస్ట్ యాంప్లిట్యూడ్ ఇది A2 సైన్ మనకి ఒమేగా టీ ప్లస్ డెల్టా. అంటే ఇవి 2 SHMs. ఈ 2 SHM సూపర్ ఇంపోజిషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. 2 SHMs. సో ఇప్పుడు రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే x is equal to x1 plus x2 రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. సో మా x is equal to x1 plus x2. సో x1 అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ పార్టికల్, అంటే ఇది ఫస్ట్ SHM. ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద సెకండ్ పార్టికల్ A2 సైన్ ఒమేగా టీ ప్లస్ డెల్టా, ఈ సెకండ్ SHM. ఈ రెండింటి యొక్క సూపర్ ఇంపోజిషన్ వల్ల రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ x. డెల్టా అనేది ఏంటంటే ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 SHMs. ఓకే, ఇప్పుడు మనం x is equal to A1 సైన్ ఒమేగా టీ ప్లస్ A2 ఈ సైన్ A ప్లస్ బీగా మనకి ఏమవుతుంది, సైన్ ఒమేగా టీ కాస్ డెల్టా ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ డెల్టా. ఓకేనా. సో ఇప్పుడు మనం x is equal to మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏ కామన్ తీద్దాం, సైన్ ఒమేగా టీ కామన్ తీద్దాం. సైన్ ఒమేగా టీ కామన్ తీస్తే మనకి ఇక్కడ A1 ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే A2 కాస్ డెల్టా ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే A2 కాస్ ఒమేగా టీ ఏమవుతుందంటే సైన్ డెల్టా అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే A1 ప్లస్ A2 కాస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు C అనుకుందాం. తర్వాత A2 సైన్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మనం అనుకుందంటే B అనుకుందాం. ఇప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి మనం డెరివేషన్ చేయబోతున్నాం. సో అనుకుంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి, x is equal to ఏమవుతుంది ఇక్కడ x is equal to ఇక్కడ సైన్ ఒమేగా టీ కాస్ ఎప్సిలాన్ ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ ఎప్సిలాన్ అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు చూద్దాం, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది A1 ప్లస్ A2 కాస్ డెల్టా అంటే C అనుకుందాం, A2 సైన్ డెల్టా అనుకుందాం, B అనుకుందాం. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది x is equal to ఇది ఏమవుతుంది Cగా C సైన్ ఒమేగా టీ ప్లస్ ఇది ఏమవుతుంది, ఇది ఉందిగా A2 సైన్ డెల్టా, ఇక్కడ ఉందిగా B అనుకుందాంగా B కాస్ ఒమేగా టీ, B కాస్ అది D అనుకుందాంగా D, ఇది D. సో D కాస్ ఒమేగా టీ. దీని మొత్తాన్ని కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ C² ప్లస్ D² డివైడ్ చేద్దాం. C బై స్క్వేర్ రూట్ ఆఫ్ C² ప్లస్ D² సైన్ ఒమేగా టీ ప్లస్ D బై స్క్వేర్ రూట్ ఆఫ్ C² ప్లస్ D² కాస్ ఒమేగా టీ. చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ నీకు ఏమవుతుందంటే ఇది ఎప్సిలాన్ అనుకుందాం. సో ఎప్సిలాన్ అన్నప్పుడు ఇది C అనుకుందాం, ఇది D అనుకుందాం. ఇదంతా అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ C² ప్లస్ D², అంతేగా C² ప్లస్ D². ఇప్పుడు కాస్ ఎప్సిలాన్ ఇజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది C బై స్క్వేర్ రూట్ ఆఫ్ C² ప్లస్ D², C² ప్లస్ D². అదే సైన్ ఎప్సిలాన్ అవుతుంది, ఈ డయాగ్రామ్ నుంచి సైన్ ఎప్సిలాన్ ఏమవుతుందంటే D బై ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ C² ప్లస్ D². వాటిని ఇక్కడ మనం సపరేషన్ చేసినప్పుడు నీకు ఇక్కడ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ C² ప్లస్ D² ఇజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ కాస్ ఎప్సిలాన్ ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ ఎప్సిలాన్ అయింది.
సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైంది ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బిగా అంటే సైన్ ఒమేగా టీ ప్లస్ ఎప్సిలాన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇది రిజల్టెంట్ ఎస్హెచ్ఎం డిస్ప్లేస్మెంట్. ఇది రిజల్టెంట్ ఎస్హెచ్ఎం. ఈ రెండు సూపర్ ఇంపోజ్ కావటం వల్ల ఆ రిజల్టెంట్ ఎస్హెచ్ఎం యొక్క డిస్ప్లేస్మెంట్ ఇది. అంటే ఇదంతా మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని నుంచి కొన్ని ఫార్ములాస్ వస్తాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇది. ఇప్పుడు ఏ అంటే ఏంటి? ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దిస్ ఈజ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఎగ్జామ్లో మన క్వశ్చన్ అడిగినప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా అంటే మనం ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఈక్వేషన్ ఓకేనా, సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ డైరెక్షన్లో పోతున్న రెండు ఎస్హెచ్ఎమ్స్ ఇస్తాడు. అప్పుడు మన రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కనుక్కోమంటే ఆర్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వేయాలి. సో ఆ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుందంటే ఇప్పుడు సి అంటే ఏంటి ఇందాక చెప్పుకున్నాం మనం A1 ప్లస్ A2 కాస్ డెల్టా హోల్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే ఏమవుతుంది A2 సైన్ డెల్టా హోల్ స్క్వేర్. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుంది ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా అంటే A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ కాస్ స్క్వేర్ డెల్టా ప్లస్ 2A1 A2 కాస్ డెల్టా ప్లస్ A2 స్క్వేర్ సైన్ స్క్వేర్ డెల్టా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుంది A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ అంటే A2 స్క్వేర్ కాస్ స్క్వేర్ డెల్టా ప్లస్ A2 స్క్వేర్ సైన్ స్క్వేర్ డెల్టా 2A1 A2 కాస్ డెల్టా. ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి మనకి ఈక్వేషన్. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద టూ పార్టికల్ ఉంది, పార్టికల్ ఎస్హెచ్ఎమ్స్ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి అంటే ఇది మనకి ఫార్ములా. అంటే జస్ట్ లైక్ పారలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ మనకి ఏదైతే ఉందో అదే ఈక్వేషన్. ఆర్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. అదేవిధంగా టాన్ ఎప్సిలాన్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ A1 వెక్టార్ ఫామ్లో. అంటే ఇది వెక్టార్లు కావాలి కానీ మనం అనుకోని చేద్దాం. దిస్ ఈజ్ A2. వీటి మధ్య యాంగిల్ ఎంత అంటే ఫేజ్ యాంగిల్ ఎంత అంటే డెల్టా. ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఓకేనా. సో ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది మనకి A1తో చేసే యాంగిల్. A1తో చేసే యాంగిల్ ఎంత అవుతుంది? ఇది A1తో చేసే యాంగిల్ ఎంత అవుతుందంటే దట్ ఈజ్ ఎప్సిలాన్ అనుకుందాం. సో అది కూడా మనం ఇక్కడ ఈక్వేషన్ వేయచ్చు. ఎట్లా వేయచ్చు ఆ ఈక్వేషన్? అదే మనం tan phi ఉంది అట్లా tan ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు మనకి పారలోగ్రామ్ ఆఫ్ వెక్టార్లో q sin θ బై p ప్లస్ q cos θ ఉందిగా. q sin θ అంటే నీకు ఏమవుతుంది ఇక్కడ A2 sin డెల్టా డివైడెడ్ బై A1 ప్లస్ A2 కాస్ డెల్టా. ఇది tan ఎప్సిలాన్ అంటే ఏంటి? రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఫస్ట్ ఎస్హెచ్ఎంతో చేసే యాంగిల్ tan ఎప్సిలాన్ ఓకేనా. సో ఇది మనకి కాంబినేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎమ్స్. దీంట్లో మనకి ఇప్పుడు వెన్ డెల్టా జీరో మనం ఇక్కడ రాస్తాను, నెక్స్ట్ పేజ్లో రాస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు వెన్ డెల్టా జీరో ఇక్కడ ఉంది. వెన్ డెల్టా జీరో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ A1 అనేది జీరో అనుకో, డెల్టా జీరో అనుకోండి. అప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు మనం చెప్పామన్నాం A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 మనకి ఇది ఎంత అవుతుంది? ఇది కాస్ డెల్టాగా. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది? కాస్ 0 1గా అంటే A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? A1 ప్లస్ A2 అంటే దిస్ ఈజ్ మ్యాక్సిమం. అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే A1 ప్లస్ A2. అదేవిధంగా రెండు ఎస్హెచ్ఎమ్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ పై ఉందనుకో, డెల్టా ఈజ్ ఈక్వల్ టు పై ఉందనుకో, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుందంటే A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ పై. సో ఏ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే ఇది A1 మైనస్ A2 హోల్ స్క్వేర్. ఏ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి A1 మైనస్ A2 ఉంది. ఇది మినిమం. ఇది దిస్ ఈజ్ మినిమం. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ప్రాబ్లం అడిగినప్పుడు సాల్వ్ చేయాల్సి వస్తుంది.